అర్హత లేని వారికి రుణాలు ఇవ్వటమే కాక రికవరీ ఏజెంట్లతో కస్టమర్లను ప్రొద్దుటూరు స్థానిక శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్ బాబా ఫక్రుద్దీన్ బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోయా వాల్మీకి కుల డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ఆరోపించారు. తను శ్రీరామ్ చిట్ ఫండ్స్ నందు ఎవరిపై దాడికి పాల్పడలేదని బాధితుల పక్షాన ప్రశ్నించడానికి వెళ్లానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ పట్టణంలోని పలు ఫైనాన్స్ సంస్థలు రుణాలు అర్హత లేని వారికి ఇస్తున్నారని, రుణాలు ఇవ్వటమే కాక రికవరీ ఏజెంట్లతో బెదిరింపులకు పాల్పడుతూ ముఖ్యంగా మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి చర్యలను తాము సహించబోమని అన్నారు. ప్రొద్దుటూరు స్థానిక శ్రీరామ్ ఫైనాన్స్ నందు రుణాలు తీసుకొని మేనేజర్ లేదా రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడితే తమను సంప్రదించాలని, అట్టి బాధితుల పక్షాన తాము నిలబడతామని నల్లబోతుల నాగరాజు హామీ ఇచ్చారు. నిన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మాపైన పెట్టిన ఆరోపణలపై ఈరోజు ఆయనకు కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అబద్ధాన్ని నిజం చేయడంలో ఎంత దిట్టో, ప్రతిదీ అబద్ధం విషయంలో ఒక్కటి కూడా వాస్తవం మాట్లాడుకోకుండా అన్ని అబద్ధాలు చెప్పినాడు. దీనికి కూడా క్లారిటీ ఇవ్వాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాస్తవంగా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 5 సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక రాజకీయాల కోసము మా ఆస్తులు కూడా అమ్మేసి, మా ఆస్తులు కూడా కుదవబెట్టి రాజకీయం చేసినాం. ఇప్పుడు 2 ఏళ్ళు అధికారం వచ్చా కానీ మేము డబ్బులు సంపాదించడానికి ఎక్కడ కూడా మేము ప్రయత్నం చేయలే. మా అప్పులు ఉన్నా కానీ, మా ఆర్థిక సమస్యలు ఎట్లున్నా కానీ గతంలో చేసిన అప్పులను కూడా ఇప్పటికి కూడా నిజాయితీగా నీతిగా డబ్బులు తీసుకునేందుకు కొడతానే ఉన్నాం ఈఎంఐ రూపంలో. ఈ సబ్జెక్ట్ గురించి కూడా చెప్పాలంటే నేను 2024 సంవత్సరంలో నా ప్రాపర్టీని మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవడం జరిగింది వాస్తవం. ఆ లోన్ తీసుకున్నప్పుడు నాకు డిఎం అయినటువంటి బాబా ఫక్రుద్దీన్ మధ్య జరిగిన ఒప్పందం ఏమంటే, సార్ మేము లోన్ ఇవ్వాలంటే మాకు కమిషన్ కావాలా, లంచం రూపంలో మేము ఇంత డబ్బులు తీసుకుంటామని అతను డిమాండ్ చేయడం జరిగింది. సరే ఎంత తీసుకున్నట్టుగా 4 లక్షలు తీసుకుంటాను అంటే నేనేమంటాను ఎందుకన్నా, లంచము రూపంలో కానీ నీ కమిషన్ రూపంలో నేను ఇవ్వలేను, 4 లక్షల డబ్బులు అయితే తీసుకున్న తర్వాత 1 సంవత్సరం నేను కట్టిన తర్వాత ఆ డబ్బులు నా లోన్కు అమౌంట్ చెయ్యంటే అతను సరేనా, నువ్వు 10 నెలలు కానీ 12 నెలలు నువ్వు కట్టు అమౌంట్, తర్వాత నేను తీసుకున్న 4 లక్షల అమౌంట్ను 3 కంతుల రూపంలో నేను కడతాను అనేసి నాతో ఒప్పందం భాగంగా నేను రెగ్యులర్గా కడతా వచ్చాను. 2024 నుంచి 2020 వరకు అంటే 3 కంతుల్లో 4 కంతులు బ్యాలెన్స్ పెట్టడం వాస్తవం జరిగింది. అతను 3 నెలల నుంచి మా మధ్యన జరిగే సంభాషణ కూడా ఆ డబ్బులు నువ్వు కడితేనే నేను తర్వాత రెగ్యులర్ కడతానని కూడా చెప్పడం జరిగింది. అతను నాకు ఫోన్ చేయకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఫోన్ చేసి టార్చర్ అంటే గతంలో సూక్ష్మ ఫైనాన్స్ పద్ధతులు ఉన్నాయి, దానివల్ల మైక్రో ఫైనాన్స్లో ఎంతోమంది బాధితులు వాళ్ళ టార్చర్ భరించలేక వాళ్ళ వడ్డీలు ప్రతి వడ్డీలు కట్టలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కేవలము ఇక్కడ కూడా శ్రీరామ్ ఫైనాన్స్ అనే వ్యక్తి బాబా ఫక్రుద్దీన్ వల్ల ఎంతోమందికి లోన్లు అర్హత లేకుండా కానీ బలవంతంగా లోన్లు ఇప్పించి స్తోమత లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు డబ్బులు కట్టుకుంటే వాళ్ళ ఇంటికాడికి పోయి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడి వాళ్ళు పలక్కోకుంటే వాళ్ళ భార్యలైనా కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళైనా కానీ అసభ్యకరంగా మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి అది నా దగ్గరికి దాదాపుగా 10-12 కేసులు బాధితులు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. నేను కూడా అతను బాబా ఫక్రుద్దీన్ని 3-4 సార్లు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినాను. ఇట్లా పద్ధతి కాదు, నీది ఏదైనా లీగల్గా ఉంటే కోర్టులో చూసుకో, మహిళలను అసభ్యకరంగా మాట్లాడినా కానీ నువ్వు డబ్బులు తీసుకునే అమౌంట్ బలవంతం పెట్టినా కానీ ఇది ఒప్పుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మేము కోర్టుకు కూడా పోలీస్ స్టేషన్ కూడా మీద కంప్లైంట్ చేస్తామని అతనికి 1-2 సార్లు చెప్పడం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని కేవలం నేను ఫోన్ ఎత్తలేదు, నేను అంతకన్నా ముందు మా మధ్య సంభాషణలు జరిగినట్టు కూడా ఉన్నాయి, రికార్డులు కూడా నేను కూడా వినిపిస్తాను. నాకు ఫోన్ చేసి నేను ఎత్తలేదు ఉద్దేశంతో మా భార్యకు ఫోన్ చేసింది వాస్తవము, రాచమల్లు గారు వాయిస్ వినిపించింది వాస్తవము. కానీ రాచమల్లు గారు వినిపించిన వాయిస్లో ముందు మాటని ఎందుకు వినిపించలేదు? ఇప్పుడు సరే నేను తిట్టాను, నువ్వు పోయి స్టేషన్ పోయి ఎందుకు కంప్లైంట్ చేయలే? నువ్వు స్టేషన్ పోయి ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగిగా నేను తిట్టానే అనుకుందాము, నువ్వు కంప్లైంట్ చేయలే పోలీస్ స్టేషన్లో? సరే నువ్వు ఎదురుండి చూసుకుందాం ఆఫీస్లో ఉండా అని రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడితే, నేను లోన్ ఒక బాధ్యతనిగా నేను లోన్ తీసుకున్న ఒక వ్యక్తిగా నేను పోయి ప్రశ్నించడానికి పోయింది వాస్తవమే. గట్టిగా కూడా ప్రశ్నించే అవసరం వచ్చే ప్రశ్నిస్తా కూడా నేను. మరి నేను వచ్చిన రికార్డు చూపించారు, ఆఫీస్లోకి ఎంటర్ అయిన రికార్డు చూపించారు, ఆఫీస్ నుంచి పోయిన రికార్డు చూపించారు. మరి నువ్వు ఎన్కేసును వస్తున్న బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అతని రికార్డు ఎందుకు చూపిలే బయటికి? అతని రికార్డు ఒక ఎంప్లాయీగా ఉండి అతని చేతికి వచ్చిన వస్తువులను తీసుకొని ఇసిరేస్తున్నాడు. మరి అతని రికార్డు ఎందుకు బయట పెట్టలే? ఈ రికార్డు పెట్టినావు, నేను వాస్తవంగా ఆఫీస్ పోయింది వాస్తవమే, రికార్డులో కనపడింది, బయటకు వచ్చింది వాస్తవమే, రికార్డులో కనపడింది. ఇంకా దాంతో అంతకుమించి ఏం లేదే. దీని పెద్ద బూతు
నువ్వు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి మా టీడీపీ నాయకులు బురద జల్లాలని చూస్తే దీని ఒక పెద్ద ఇష్యూ, ఒక 45 నిమిషాలు ఒక స్టేట్మెంటు, నీకు ఇంకో విషయం చెప్పాలా. ఈ బాబా ప్రకృతిని గురించి నువ్వు అంత ఎన్నికేసుకొచ్చి మాడుతున్నావు కదా. ఎంతోమంది బాధితులు ఉన్నారు. గత 5-6 నెలల కిందట ఒక బాధ్యుడు పాంప్లెట్ వేసినాడు అతని గురించి. ఒక 5-6 నెలల కిందట ఒక బాధ్యుడు పాంప్లెట్ వేసినాడు. నాకు లోన్ తీసుకొని నాకు ఇంత పర్సెంట్ నువ్వు లోన్ ఇస్తేనే నేను డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పి నువ్వు పర్సెంటేజ్ రూపంలో డబ్బులు తీసుకునే బాబా ప్రకృతి మీద ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి. ఇదే బాబా ప్రకృతిని కడపలో పనిచేసినప్పుడు ఎందుకు దేవదూత చేయించుకున్నాడు, పూర్ణమావిలో పనిచేసినప్పుడు ఎందుకు దేవదూత చేయించుకున్నాడు, ఎర్రగొట్టలోకి పోయినప్పుడు ఎందుకు దేవదూత చేసినారు. మరి ఈ బాబా ప్రకృతిని వెనకేసుకొని వస్తున్నావు కదా, అతని గురించి కూర్చొని నువ్వు ఇంటెలిజెన్స్ కూడా కనుక్కో. అతని గ్రామం కొరపాడు గ్రామంలో ముస్లిమ్స్కు హిందువులకు కులాల మధ్యన మతాల మధ్యన గలాట పెట్టిన వ్యక్తి బాబా ప్రకృతిను. అతను వాళ్ళ నాయన గౌస్పీర్, అతను నీ ఎంటమిడి అనుచరుడు. నీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో నీకు ఏజెంట్ కూర్చున్నాడు బాబా ప్రకృతిను. అంటే నీ కార్యకర్తలను నీ వెనక కూర్చున్న ఏజెంట్లను నువ్వు అడ్డం పెట్టుకొని మాలాంటి నిజాయితీగా మేము లోన్ తీసుకొని నిజాయితీ కట్టే వ్యక్తులపైన బురద జల్లే ఉద్దేశంతో వాంటెడ్గా నువ్వు ఫోన్ చేయించి మహిళలతో అసభ్యంగా మాట్లాడించి ఇవన్నీ చేసి దీనిపైన మళ్ళీ ఒక ప్రెస్ మీటు నువ్వు నీ నిజాయితీ గురించి కూడా మాట్లాడాలా. రాచమల్లి గారు నీ నిజాయితీ గురించి మాట్లాడాలా. ప్రతివర్త పరిమాణం తెల్లారదు చల్లారదంట. ఆ టైపులో నువ్వు చెప్పే మాటలు, నువ్వు ఏం మాటలు పడినా వాయిస్ ఫర్ సేల్. నువ్వు మన దగ్గర ఎంత డబ్బులు ఎత్తినావో తెలీదు. ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెడితే నీకు డబ్బులు లేని ప్రెస్ మీట్ పెట్టవు. మేము వాస్తవంగా చెప్తున్నాం, మేము పెట్టుకునే ఆస్తులు కొదవ పెట్టుకున్నాము. నా ప్రాపర్టీ నేను కొదవ పెట్టినా, నాకు ఆర్థికంగా డబ్బులు అవసరం ఉన్నాయి, రాజకీయాలు తిరుగుతున్నాము, రాజకీయాలు డబ్బులు అవసరము, నేను పెట్టుకున్నాను, రాజకీయం కోసం డబ్బులు కొదవ పెట్టుకున్నా. ఇప్పుడు అధికారం వచ్చింది, ఇంతవరకు కానీ నీలాగా ఒక క్రికెట్ బూకీలు మేము చేరిదీలే, మట్కాట్ చేరిదీలే, గుట్కాలు అమ్మలే, ఇసుక నమ్ముకోలే. ఎటువంటి కానీ మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఎవరైనా కానీ ఎటువంటి దీనిలో ఎక్కడైనా చేతులు పెట్టి అన్యాయంగా సంపాదించే పద్ధతిలోకి పోలే మేము. మీరు గతంలో 5 సంవత్సరాల్లో ఇసుక అమ్మినారు, మట్కా ఆడిచ్చారు, క్రికెట్ ఆడిచ్చారు, మీ బాబాకి గుట్కా అమ్ముకున్నాడు. ఇన్ని రకాలుగా ఆస్తులు మొత్తం ఆస్తులు కూడా కొల్లగొట్టినారు. భయపెట్టి మా బీసీ నాయకుడు ప్రశ్నిస్తే మా బీసీ నాయకుడు నందం సుబ్బయ్యని చంపేసినారు. మీరు రోడీజం చేసేది, మేము ఎక్కడైనా రోడీజం చేయలే. వాస్తవంగా నేను చేసింది వచ్చింది పోయిందంతా రికార్డులో ఉంది, ప్రజలందరూ చూశారు, ఈరోజు నవ్వుకుంటున్నారు. అవునయ్యా, ప్రశ్నించేదానికి ఇప్పుడు పోయినప్పుడు దాని వీడియో చూసి పెట్టినావు అంటే ఇంట్లో మహిళలకు ఫోన్ చేసి అదే మీ భార్యకు ఫోన్ చేసి ఫైనాన్షియల్ ఫోన్ చేస్తే ఒప్పుకుంటావా? నీ విషయానికి వద్దాం. నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు అంటే అధికారం లేకుండా ముందు ఎమ్మెల్యేగానే ఉన్నావు. నువ్వు బెంజ్ కారు హెచ్డిఎఫ్సి బ్యాంకులో కుదవ పెట్టుకున్నావు. బెంజ్ కారు తీసుకొని హెచ్డిఎఫ్సి బ్యాంకులో లోన్ తీసుకున్నావు. ఆ లోన్ వాళ్ళు నీ ఇంటికాడికి వచ్చి నువ్వు ఎన్ని బూతులు తిట్టినావయ్యా? నీకు బూతులు రావా? ఎన్ని బూతులు తిట్టినావు నువ్వు? నీ కారు తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టి నీ చేతి అయితే మీ ఎవరి చేతి అయితే తెచ్చుకోపోరా? ఇంకా చెప్పకూడదు అన్ని బూతులు తిట్టినావు. నువ్వు నీ నోట్లో బూతులు రావా? నువ్వు అన్ని నోట్లో నుంచి వచ్చేటన్ని ఏమంటారు దాన్ని? వేదాల ఏమన్నా? మేము దౌర్జన్యం చేయలే అంటావు. మీ దౌర్జన్యం అంటే దౌర్జన్యానికి ఏంది? ఇక్కడ ఎవరు ఉండేది? మీ బామర్ది. మీ కుటుంబంలో 2 రోడ్డు సీటులు ఉన్నారు, ఒకరు కాదు 2 రోడ్డు సీటులు ఉన్నారు. ఇదే గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో గతంలో వచ్చే నువ్వు శ్రీరామ్ గారు సీఏ కానీ గొప్పగా పొగుడుతుంటావు కదా. పోలీస్ డిపార్ట్మెంటు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ఉండే డిపార్ట్మెంట్ అందరినీ కోరి తెలుగుదేశం పార్టీ నియమించుకునేది. ఎవరైనా నిజాయితీగానే ఉంటారు డిపార్ట్మెంట్లో వచ్చినాక. నువ్వేదో గొప్పగా పొగిడి ఆయన చేసినంత మాత్రాన మీ బామర్దిని ఏం రౌడీ సీటర్ కాదని పక్కనే నిలబెట్టా. మీ బామర్దిని పెట్టినాడు, మీ బామర్ది కూడా ఇక్కడ ఉన్నాడు. రౌడీ సీటర్ ఎందుకు ఓపెన్ చేస్తారన్నా? రౌడీ సీటర్ ఎందుకు ఓపెన్ చేస్తారు? ఇదే శ్రీరామ్ చిట్స్లో నేను కపిల్లో మేయర్గా ఉన్నప్పుడు హర్షవర్ధన్ రెడ్డి అనేసి మీ ఏరియా మీ ట్యాంకుల దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఒకతను మీ ఫాలోవరే మా చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు నా కింద. మీ బామర్ది బంగారెడ్డి వచ్చినాడు మా ఆఫీస్లోకి. దౌర్జన్యంగా 10 మందిని మనుషులు వేసుకొని వాడిని కొట్టాలా, ఏపుతాం, పీకుతామని. ఇదేమంటారన్నా? ఇది నా రోడ్డు చేయమంటేనా? నేను బాధ్యతను కాబట్టి నేను ఆఫీస్కి పోయినా. నేను బాధ్యత కాబట్టి ఒక ఇంట్లో మా మహిళకు మా భార్యకు ఫోన్ చేశానంటే ఆఫీస్ కాడికి పోయినా. మహిళలు కాదు కట్టేది డబ్బులు నేను కడతా అని. నీకు మా మహిళ ఎంప్లాయ్ కాదు, నా ప్రాపర్టీ పెట్టి మాటికే తీసుకున్నాను. నీకు మా ఇంట్లో ఒకటి ఆల్టర్నేట్ నెంబర్ కావాలంటే మా భార్య నెంబర్ ఇచ్చినా నేను, అంతే. మళ్ళా ఏదో మా ఎమ్మెల్యే గారు నన్ను కేసు పెట్టించినట్టు, మా ఎమ్మెల్యే గారు ప్రెజర్ చేసినట్టు, దానికి ఏం సంబంధం అన్నా? నా ఆర్థిక లావాదేవీలకు మా ఎమ్మెల్యే గారికి ఏం సంబంధము? నేను పోయినా అక్కడ తప్పు ఉంటేగినా వాస్తవంగా ఎఫ్ఐఆర్ కట్టింటారు. తప్పే, ఒప్పే. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో తప్పు ఎవరు చేసినా కానీ
తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నువ్వు తప్పు చేసా కానీ ఈశ్వరు దొరికినా నా మీద కేసు పెట్టి అంటున్నావు కదా, నువ్వు దొరికినప్పుడు కూడా నీ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతుందన్నా, దాని గురించి తొందరపడకు. ఇంకొకటి, మీ గరిసపాటి మీ చెల్లి ఏం చేసిందన్నా, మీ చెల్లి ఏం చేసింది తెల్లా? పూజ ఇంటర్నేషనల్ స్కూల్లో పోయి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లను నానా బూతులు తిడుతూ 5 లక్షల డబ్బులు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎన్నికి ఇవ్వమని, ఈకుంటేనే ఇక్కడే చంపేస్తా అని, నా మీద 150 కేసులు ఉన్నాయి, నువ్వు నా కథ నీకు తెలియదు, బయటకు వచ్చానే చంపేస్తా, బాడీ కూడా లేకుండా చేస్తా అని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే, వాళ్ళ ఆడకూతుర్లన్నా, నీకు భలే అభిమానం కదా, మాటల్లో భలే చెప్తావు కదా, నీ ఆడకూతుర్లు అక్కడ ఉన్నటువంటి పూజ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసే ఆడకూతుర్లు ఆడబిడ్డలు వచ్చి, సార్ ఇట్లా మీ దగ్గర ఉండే గడిచిపాటి లక్ష్మీదేవి మమ్మల్ని చంపుదాన్ని బెదిరిస్తుంది, 5 లక్షల డబ్బులు ఇవ్వమంటుంది, మా అకౌంట్లన్నీ సీజ్లో ఉన్నాయి సార్, మీకు కూడా విషయం తెలుసు కదా, మేము బతికేదానికి పిల్లలు చదువు చెప్పుకోవడానికి మాకు తినేదానికి ఇబ్బందిగా ఉంది, ఈ టైంలో ఎట్లా వస్తుంది, సీజింగ్ నుంచి వస్తే అమౌంట్ ఇస్తాం సార్ అని వాళ్ళు నీకు రిక్వెస్ట్ చేయకపోతే వాళ్ళు నానా బూతులు తిట్టి పంపించాం. ఇంకా కాక రూరల్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కడితే నువ్వేం చేసినావన్నా, నువ్వు రోడీజం చేసినావు. స్టేషన్ కాడికి 100 మందిని మనుషులు తీసిపోయి కేసు ఎట్లా కడతారు, ఏ విధంగా కడతారని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేదానికి పోయారు. పోలీసులు బెదర్లే, నీ ఉడత ఊపులు చూసి పోలీసులను బెదర్లేదన్నా, నీకు సమానం కరెక్ట్ చేసి పంపించారు. ఇంకొక విషయానికి వచ్చాం, నీ రోడీజంలో ఇంకోటి చెప్పాలన్నా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీ క్రికెట్ బూకి ఖాజాను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టినారు. నువ్వు ఆ రోజు ఏం చేసినావన్నా, ఖాజా క్రికెట్ బూకి కాదా, నువ్వు స్టేషన్ మీదకే దాడికి పోయినావు, ధర్నా కూర్చున్నావు, ఖాజాను బయటకు పంపించని డిమాండ్ చేసినావు, చేసి అతను తీసుకుని బయటకు తీసుకొని వచ్చినావు. నువ్వన్నా రౌడీజం చేసేది, డిపార్ట్మెంట్ పైన రౌడీజం చేసేది నువ్వు, అధికార పైన రౌడీజం చేసేది నువ్వు, ఎన్ని రకాలుగా రౌడీజం చేయాలో అంత రకంగా చేసినావు. గతంలో బెంజ్ కారు అప్పు ఉంటేగినా నువ్వు ఫైనాన్స్ కట్టలేని స్థితి నుంచి ఈరోజు రాజమహల్ ఎట్లా కట్టినావన్నా, 100 కోట్లతో రాజమహల్ ఎట్లా కట్టినావు? మా ఎమ్మెల్యే గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినారు, అధికార పార్టీలో ఉన్నా కానీ ఇంతవరకు ఆయన ఇల్లు కూడా కట్టలేకపోయినాడు కదనా, 2 కోట్లు పెట్టి ఇల్లు కూడా కట్టలేకపోయినాడే. ఎవరిదన్నా అవినీతి సొమ్ము, ఎవరిది? మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది, ఒక్క మచ్చలేదే. నువ్వు 5 ఏళ్ళలో అధికారంలో ఎమ్మెల్యేగా ఉంటానే నువ్వు ఈ 2500 కోట్లు ఎలా సంపాదించగలేవన్నా? ఎవరన్నా అవినీతిపరుడు? నీ అవినీతి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మళ్ళీ ఎంప్లాయీస్ గురించి నువ్వు మాడుతున్నావు. నీ గవర్నమెంట్లో మీ అనుచరులు ఇసుక తోలుతుంటేనా ట్రాక్టర్ అడ్డుకునేదని హైమావతి గారు, ఎస్ఐ హైమావతి గారు ట్రాక్టర్ అడ్డుకునేదని చంపేదాన్ని ప్రయత్నించలేదమ్మా? మీ అనుచరులు ప్రయత్నించలేదా? ఎంటబడి ఆమె పేరు రాళ్ళ దాడి చేశారన్నా, ఏం తెలియదు అది నీకు? వాళ్ళు మీ అనుచరులు కాదా? నువ్వు పంపించలేదా? ఇంకొకటి, ఇదే ప్రొద్దుటూరులో ఒక అతను మద్యం తీసుకుపోతామని ఎక్స్చేంజ్ వాళ్ళు తీసిపోయి స్టేషన్లో పెట్టినారు. స్టేషన్లో పెట్టినా నువ్వు స్టేషన్ పోయి ఏం మాట్లాడతావన్నా, నీ గవర్నమెంటు నీ అధికారం ఉందని ఎస్ఐ గారు చెప్తారు, సార్ తీసుకొచ్చారు, ఇన్ని బాటలు ఉన్నాయి, సీజ్ చేసినాము, ఎస్పీ గారు కూడా ఆర్డర్స్ ఉన్నాయి మాకంటే. ఎస్పీ ఎవరు వాళ్ళ అమ్మ మొగుడు. నీ రోజు నుంచి ఏమన్నా వేదాలు వస్తున్నాయా? నువ్వు మాట్లాడేంత బూతులన్నా, నువ్వు మాట్లాడే బూతులు. ఇంకా మహిళలకు చెప్తా ఉంటే, అమ్మ ఎవరు వీడియోలు చూడుకోకుంటే పక్కన పోండి అమ్మా, నా బిడ్డలు ఎవరన్నా చోలు మూసుకోండి అమ్మా. నువ్వు పబ్లిక్గా మహిళా కౌన్సిల్ పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడేది బూతులన్నా, అమ్మ నా బూతులు పోతావు. నువ్వు సొంతం నీ తల్లి గురించి కూడా నువ్వు మాట్లాడినావు. వీడియోలు ప్లే చేయమంటావా? ఎవరైనా కానీ మహిళలను కానీ గౌరవించాలా, ఇంట్లో వాళ్ళు ఇంకా అధికంగా గౌరవించాలా మనం. నీ రాజకీయాల కోసం నీ సొంతం నీ తల్లిని కూడా మాట్లాడిన పరిస్థితి తీసుకొచ్చుకున్నావు నువ్వు. ఇంకొకటి చెప్తా, ఇదే ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ ఉన్నప్పుడు ఎంఆర్ఓగా ఆటోనగర్ రూమ్ నెంబర్ 11లో పాత ఆటోనగర్లో 650 బస్తాలు దొరికినాయి, బియ్యం బస్తాలు, స్టోర్ బియ్యం. అతను ఎవరు? టోపీ బాయ్, నీ అనుచరుడు. 650 బస్తాలు దొరుకుతున్నా ఎంఆర్ఓ గారు అడిగి సీజ్ చేస్తాను పోతే నువ్వు పోయి ఏం మాట్లాడుతున్నావు? అతన్ని మతం పేరుతో తురుకోడ ఎట్ట చేస్తావు చేయరా, ఈ సన్న బియ్యము స్టోర్ బియ్యం కాదు, నువ్వు కానీ టెస్టింగ్ పంపించుకో అని చెప్పి తిట్టి పంపించి రాత్రికి 60 మందిని కూలోళ్ళు తీసుకొని పోయి మార్కెట్లో పనిచేసే కూలోళ్ళు తీసుకొని పోయి వాళ్ళందరితో రాత్రికి బండ్లన్నీ లారీలను తెప్పించి ఎత్తి పంపించింది నువ్వు కాదన్నా. బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు మా టీడీపీ నాయకులా? మొత్తం నీతో పాటు ఉండే వాళ్ళందరూ బియ్యం వ్యాపారం చేసేవాళ్ళన్నా, బియ్యం అమ్ముకునే వాళ్ళే. గతంలో క్రికెట్ బూకీలు టౌన్లోకి రావాలంటే భయపడేవాళ్ళు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నరసింహ అనే క్రికెట్ బూకి, వాటి నేషనల్ బూకి, వాడిని తీసుకొచ్చి కండువా కలిపి, మీ వైసీపీ కండువా కప్పి
వాడిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చింది నువ్వు కాదా, అతను మళ్ళా పొగడతా మా సీఎం జగన్ రాష్ట్రానికి సీఎం అయితే పొద్దుటూరికి మా రాచమల్లు సీఎం. అసలు బూకీలో పక్కన కూర్చునే స్థాయి కూడా లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి నువ్వు డబ్బులు ఎత్తి ₹1,00,00,000 ఎత్తి వాడిని కూర్చోబెట్టుకొని నువ్వు పక్కన ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి వచ్చావంటే ఎవరన్నా అవినీతిపరుడు? ఎవరన్నా చెప్పాలా? నువ్వు అన్ని దీనంతా సమాధానం. నువ్వు ఊరికే మాటలు వచ్చాయి కదా, అబద్ధాలు నిజం చేయాలని ప్రయత్నం చేయడం కానీ మాటలు ఏదో మాటల మాంత్రికుడు అనుకుంటావేమో. నీ ప్రొద్దుటూరులో మాటలన్నీ తెలుసు. నీ మాటలన్నీ విని ఈ 5 సంవత్సరాల్లో ఒట్లేసేటి నువ్వు మహిళలను ఏ విధంగా మాట్లాడినావు, దళితులను ఏ విధంగా మాట్లాడినావు, దళితులందరిని కూర్చొని నీ మహాసింహాసనం మీద కాలు మీద కాలేసుకుని ఎట్ట కూర్చున్నావు ఆ వీడియోలు అందరూ చూశారన్న ఫోటోలలో. దళితులు ఇళ్ళ కాడికి పోయి ఇల్లు ఎత్తా వాళ్ళు అడ్డం పడితేనా మీకు ఓట్లు వేయమయ్యా, నీకు వైసీపీకే ఓట్లు వేయం రాచమల్లి అంటే నా బొచ్చులో ఓట్లని మహిళల గురించి మాట్లాడినావన్నా. ఎన్ని మర్చిపోతాను అనుకుంటావా? నువ్వేదో ఏదో చేసి నన్ను ఎంత హైలైట్ చేయాలని చూస్తుంటావేమో. న్యాయం ప్రకారమే పోతాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాము, శ్రీరామ్ చిట్స్ బాధితులకు మీరు ఎవరన్నా ఫైనాన్స్ తీసుకుంటే గినా, మీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకోకుంటే గినా, మీరు కట్టలేని పరిస్థితి ఉంటే గినా దయచేసి నన్ను అప్రోచ్ కావండి. మీ మహిళలను ఇబ్బంది పెట్టినా కానీ, మీతో అవసరపకరణ ఎవరైనా మాట్లాడినా కానీ నన్ను అప్రోచ్ కానీ నేను ఖచ్చితంగా న్యాయ సలహా ప్రకారము న్యాయదేవ తరపు తడదాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మీరు ఎవరే కానీ ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు ఎటువంటి అనారోగ్య చర్యలు తీసుకోకుండా దయచేసి ఏమైనా నా వరకు తీసుకురండి. ఖచ్చితంగా నేను కూడా ఫైట్ చేస్తాను. నేను ఒక్కని బాధ్యత కాదు, ఇతని వల్ల చాలామంది బాధ్యత ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా ఈ ఎవరు నన్ను అప్రోచ్ అయినా కానీ నేను ఖచ్చితంగా యాక్షన్ మీకు అందరూ సపోర్ట్గా నిలబడతానని చెప్తాను. గతంలో సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ అర్జున్ రావు మన ప్రొద్దుటూరుకి వచ్చినాడు. మామూలుగా కాంట్రాక్ట్ పిలుస్తారు, అది స్టేజ్ 2 కాంట్రాక్ట్ అనేసి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే బియ్యం ఎత్తుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ కోసం కాంట్రాక్ట్ పిలుస్తారు. గతం 5 సంవత్సరాల్లో కూడా ఈ స్టేజ్ 2 కాంట్రాక్ట్ కోసము ఎక్కడే కానీ నువ్వు నోటిఫికేషన్ వదిలే, ఒక కాంట్రాక్టర్ వదిలే. కాంట్రాక్ట్ ఖచ్చితంగా వేయాల్సిన నోటిఫికేషన్ చేయాలనేసి అతను డిస్ట్రిక్ట్ ఆఫీసరు అర్జున్ రావు గారు మిమ్మల్ని అడుగుదిగినా మున్సిపల్ ఆఫీసులకి పిలిచి అతన్ని నానా బూతులు తిట్టామన్నా, మామూలు బూతులు కూడా కాదు. ఈ 5 ఏళ్ళలో ఒకసారి కూడా నువ్వు కాంట్రాక్ట్ పిలిచలే, టెండర్లు పిలిచలే. మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చానే టెండర్ పిలిచి టెండర్ ప్రకారం అర్హులైన వ్యక్తికి అప్పగించారన్నా. నువ్వు చేస్తున్న పొద్దుగా రోజుకు ఒక 100 చెప్తాం మీకు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు వాస్తవంగా నిజాయితీగా నిజం ఉంటే కన్నా మాట్లాడు. ఏదో ఒక వీడియో పెట్టేసి ఆ వీడియోలో ఏదో మరి చూపించు, మిగతా వీడియోలు కూడా చూపించు. ఎక్కడ నేను దాడి చేశానో, ఎక్కడ నేను వాళ్ళ మీద ఇది చేశానో నువ్వు ఒకసారి వీడియోలు కూడా చూపించాలన్నా. ఏదో ఒక వీడియో చూపించి నేను వచ్చేది పోయేది వీడియో చూపించేది పెద్ద హంగామా చేసి ఎన్ని మానుకో. ఆల్రెడీ చెప్పినారన్నా, నీకు ప్రజలు తీర్పు ఇచ్చారు. 5 సంవత్సరాలు నీకు ఎప్పుడు అధికారం అయిందో ఎప్పుడు ఓట్లేదు. నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు, మీ అన్న కొడుకుని ఎమ్మెల్యే చేసుకోలేవు, నీ వారసులు ఎమ్మెల్యే చేసుకోలేవు. నీకు సమాప్తం జీవితం.